హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజు మన కిచెన్లో సోరకాయ పచ్చడి అయితే చేసేసుకుందాము. దీనికోసం ఒక పెద్ద సోరకాయని హాఫ్ కట్ చేశాను. హాఫ్ మాత్రమే చేస్తున్నాను. దీని పొట్టంతా గీరేయాలి, పొట్టు ఉండకూడదు. పొట్టు మొత్తం తీసేసుకొని దీన్నైతే ఒకసారి కడిగేసి మధ్యలోకి కట్ చేసుకుందాము. ఈ కార్నర్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసేసుకొని మధ్యలో సీడ్స్ అవి ఉంటాయి కదా, అదైతే తీసేసుకోవాలి. మనం చాక్తోని కట్ చేసేసుకొని మొత్తంగా ఇలా చేతితో అయితే రిమూవ్ చేసేసుకోవాలి. అది ఉంటే పచ్చడి అనేది బాగా రాదనమాట. అలాగే మనకు కూడా నచ్చదు కాబట్టి తీసేసుకుంటేనే బెటర్. దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఎలా కట్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. నేను దీనికోసం అయితే టమాటాలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ అయితే తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో మనము సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిర్చి తీసుకున్నాను కదా, అవైతే మొత్తం ఇందులోనే వేసాను. అలాగే ఎల్లిపాయలు ఒక 10 నుంచి 12 వరకు అయితే తీసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. టేస్ట్ అనేది అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ మరి కొంచెం ఆయిల్ వేసి మనం ఇందాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులోనే వేసేసి టమాటా ముక్కలు కూడా ఇందులోనే వేసేయాలి. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇవి మగ్గడానికి చాలా టైమే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇందులోనే చింతపండు అయితే వేసుకోండి. చింతపండు పుల్లగా ఉండటానికి యూజ్ అవుతుంది. అలాగే పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుంది కాబట్టి వేసుకుంటే బెటరు. ఇదైతే మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీన్ని చల్లారేయడానికి పక్కన పెట్టేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిర్చి అది తర్వాత చల్లారడం కోసం సొరకాయ ముక్కలు కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కల్లుప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు ఇవన్నీ వేసి కరివేపాకు కూడా లాస్ట్లో వేసేసుకోండి. మినపప్పు కూడా కొంచెం వేసేసుకొని కరివేపాకు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కలర్ కోసము. దీన్ని బాగా కలిపేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న సొరకాయ పచ్చడిని మొత్తం ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుంటే అంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.